సో హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడు మీకు శారీ ఫాలు ఇది పీకో మిషన్ అండి. ఓకేనా. సో శారీ ఫాలు ఎలా కుట్టాలో అండ్ కొంగులు ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఇది పాదం అనేది శారీకి ఫాల్ కుట్టేది. అర్థమైందా? ఇది ఫాల్ కుట్టడానికి యూజ్ చేస్తారు పాదము. వీడియోని దగ్గర నుంచి చూడండి. ఇలా ఉంటది. సో కొంగులు కుట్టే పాదము ఇలా ఉంటది. ఓకేనా. ఇది కొంగులు కుట్టడానికి. ఇది ఫాల్ కుట్టడానికి. చాలామంది ఏం చేస్తారంటే సో ఈ పాదము ఊకే చేంజ్ చేయలేక ఈ కొంగులు కుట్టే పాదంతోటే ఫాల్ కూడా కుట్టేస్తారు. అలా కుడితే ఏమైతదంటే సో ఒక లైన్ లాగా మనకి ఫాల్ కనిపిస్తది. నీట్‌గా రాదు. ఇప్పుడు నేను మీకు ఒక శారీ అయితే ఫాల్ కుట్టాను. మీకు చూపిస్తాను నేను. ఫాల్ కుట్టే పాదంతోటి సో నేను కుట్టాను గదా! ఈ చీర ఫాలు. సో ఇగో ఇలాగ నీట్‌గా వస్తది. ఇటు కూడా చూపిస్తా మీకు ఒక్క నిమిషంలో. ఇలా మనకి అస్సలు తెలీదు. ఫెవిస్టిక్ పెట్టినట్టుగా మంచిగా అతుక్కున్నట్టుగా శారీ ఫాల్ అనేది నీట్‌గా వస్తది. అదే ఇలా కొంగులు కుట్టే పాదంతోటే మీరు అది ఫాల్ కూడా కుట్టారనుకోండి సో మీకు కరెక్ట్‌గా రాదు. అది కూడా నేను కుడితే ఎలా ఉంటదో ఇప్పుడు మీకు లైవ్‌లో అయితే వీడియోలో చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు. నేను ఇటురా ఇట్లా పట్టుకో ఫోను. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఓకేనా. వీడియో ఆఫ్ చేయి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది పీకోది కొంగులు కుట్టేది పాదము. ఇలా నేను కొంచెమే స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి మీరు ఇప్పుడు. ఎక్కువ కుట్టాను. జస్ట్ ఇది కుట్టి ఇలా నేను బయటకు లాగేస్తున్నా దీన్ని. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకేనా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది మీకు వీడియోలో కనిపిస్తుందా? ఇగో ఇలా చూసారు కదా! ఇలా లైన్‌గా మనకొక క్లాత్ ఇట్లా మనకి స్పర్శ అనేది తెలిసిపోతది. పైన ఇంకా ఈ పై సైడ్ కుట్టినామనుకోండి సో మనకు ఇట్లా మొత్తం తెలిసిపోతది. ఇప్పుడు నేను ఫాల్ కుట్టే దాంతోటి ఈ పాదంని తీసి ఇప్పుడు ఫాల్ కుట్టే పాదం ఉంది కదా! సో దాన్ని పెడుతున్నాను చూడండి. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే తెలిసిపోతది. ఇప్పుడు దీన్ని తీసి నేను ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫాల్ కుట్టే పాదంనైతే ఇలా పెడుతున్నాను. మనకి జస్ట్ 2 నిమిషాల పని. 2 నిమిషాలు కూడా కాదు. ఒక 45 సెకండ్స్‌లో మనం పాదం తీసి పాదం అయితే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇలా కుట్టడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది. పాదం ఫాల్‌కే ఉండాలి. అండ్ పీకో పాదం పీకోకే ఉండాలి. ఎందుకంటే కస్టమర్ మనకి డబ్బులు ఇస్తున్నారు కదా! సో దానికి తగ్గ న్యాయం అయితే మన సైడ్ నుంచి మనం చేయాలి. మనకి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మనమైతే ఇష్టం వచ్చినట్టు కుట్టొద్దు. ఓకేనా. చాలామంది ఇలాగ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫాల్ కుట్టే పాదం కదా! ఇలా చూడండి ఇప్పుడు. అసలు ఎంత నీట్‌గా ఉంటది అంటే ఇప్పుడు ఇది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా! మనకసలు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఫాల్ కుట్టిన దానికి, పీకో కుట్టిన దానికి ఇగో ఇలా కట్టులాగా వచ్చింది కదా! ఇలా వస్తది. బట్ ఇక్కడ మన ఫాల్ కుట్టే పాదంతో కుడితే అసలు ఎంత నీట్‌గా వస్తది ఇట్లా. మనకి శారీ ఎంత నీట్‌గా వస్తది. ఓకేనా. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.